లూకాసు వార్త 15వ అధ్యాయంలో నుండి మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైన కొన్ని విషయాలను, ప్రాముఖ్యంగా కొన్ని ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. 100వ కీర్తనలో అంటాడు, మేమందరమును గొర్రెల వంటి వారము అంటాడు. నిజమే, ప్రభు మన కాపరి, మనమందరం కూడా ఆయన మేపేటువంటి గొర్రెలం. ఆయన గొర్రెలమైతే గొర్రె యొక్క లక్షణం ఏంటి? గొర్రె యొక్క లక్షణము కాపరిని అనుసరించడం. రెండవది సహవాసంలో ఉండడం. మెడ వంచుకుని తాను తన మేతను తను తినటమే. ఇంకొక గొర్రె తింటుందా లేదా, ఇంకొక ఆయనకి ఎక్కువ వెళ్ళిందేమో, ఏముండదు. తన ఎదురుగుండదు, మేస్తుంటుంది అంతే. అంతేగాని ఇంకొక గొర్రె ఎక్కువ తింటుందేమో, ఇంకొకటి ఏమైనా ఇంకో చోటుకి వెళ్తే అది ఎక్కువగా తినేస్తుందేమో, ఇలాగా అనుకోవడం గొర్రె యొక్క లక్షణం కాదు. సో గొర్రెలు కాపరి స్వరాన్ని వినడం, మెడ వంచుకుని ఆహారం తీసుకోవడం, చక్కగా అనుసరిస్తూ వెళ్ళడం, మందలో ఉండడం, ఇది గొర్రె యొక్క లక్షణం. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవునికి ఎలాగుండాలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఎలాగుండాలి అంటే ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి, ఆయనను అనుసరించేవారిగా ఉండాలి, సహవాసంలో నిలిచుండేవారిగా ఉండాలి. మనకు ఇవ్వబడిన దాన్ని ప్రక్కవారి వైపు చూడకుండా మనంతటి మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనే మాటలోనే మనం ఉండాలి. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి మద్రాసు పట్టణంలో ఉన్న కొంతమంది సంఘ నాయకులు అక్కడికి వెళ్ళారట. వెళ్ళి ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మా గొర్రెలను దొంగిలించేస్తున్నావు అని చెప్పారు. ఆయన మీద నిందేశారు. ఆయన మీద ఒక నింద, మా గొర్రెలను నువ్వు దొంగిలిస్తున్నావని. అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేదండి, నేను మీ గొర్రెలను దొంగతనం చేయలేదు. ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయంటే నా దగ్గరికి వచ్చి దొంగతనంగా నా మేత అంతా కూడా తినేసి వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే మీరు వాటికి సరైన మేత పెట్టడం లేదేమో అన్నాడు భగత్ సింగ్ గారు చెప్పిన మాటలు. అంటే ఈ రోజున సంఘాలు ఒకవేళ తగినటువంటి మేత వాక్యం యొక్క బోధలో, వాక్యం యొక్క సహవాసంలో, సంఘం యొక్క సహవాసంలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మన సొంత స్వభావమే కారణము, మన సొంత విధానమే కారణం. ఈరోజు భారతదేశ సమాజం కూడా ఏమనుకుంటుందంటే, వేరే మతాలలో ఉన్న వారిని క్రైస్తవులు అపహరిస్తున్నారు, వాళ్ళని మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఏ క్రైస్తవుడు కూడా పరజాతి వాడిని అంటే పరాయి మతస్థుడిని బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది సంఘములో లేదు అనే సంగతి మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. సురోఫెనికే దేశం యొక్క స్త్రీ రమ్మని ఏ శిష్యుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా మా ప్రభు స్వస్థపరుస్తాడు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకో అడగలేదు. ఆమె వచ్చింది స్వయంగా, ఆమె తన ఇష్టపూర్వకంగా వచ్చేసింది. అలాగ అనేకమైనటువంటి దేశాల వాళ్ళు, గ్రీసు దేశస్థులు, అయ్యా మేము ప్రభువును చూడగోరుతున్నాం, వాళ్ళు అడిగారు ముందుగా. వాళ్ళు అడిగిన తర్వాతే మన చోట ఉన్నాడండి, రండి, పిలుపు తీసుకుని వచ్చాడు. సో ఇది విధానం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరు కూడా బలవంతంగా మనస్సు మార్చలేరు. ఎందుకంటే మనస్సు మన స్వాధీనంలో ఉండదు, మనస్సు ఎవరి స్వాధీనంలో కూడా ఉండదు. ఒకరి మనస్సును మరొకరు మార్చడం అనేది అసాధ్యమైన సంగతి. అది తెలుసుకోలేక, వారి మతాన్ని వారు సంస్కరించుకోలేక, వారి మతములో ఉన్నటువంటి అవిశ్వాసాలను, మూఢత్వాన్ని, వారి మతంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆచార క్రమాలను వారు మార్చుకోలేక, సాటి మనిషిని ప్రేమించలేక, ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళే వారిని ఏమంటున్నారంటే, మీరు బలవంతంగా మార్చేస్తున్నారు, బలవంతంగా. మరి మీరు ఆ పులిహోర దద్దోజనమో ఏదో పెడుతున్నారుగా, మనం ఏదో రొట్టె బిస్కెట్ ఇస్తే వస్తున్నారు అనుకున్నాం. మరి మీరు కూడా అలాగే చేస్తున్నారుగా, మీరు కూడా బట్టలు పంచుతున్నారు, మీరు కూడా అలాగే చేస్తున్నారు, మీరు కూడా వైద్య సేవలు చేస్తున్నారు. నాకు మెసేజ్ వస్తూ ఉంటుంది, ఫలానా సంస్థ, ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉంది,
ఆ సంస్థ నుంచి మెసేజ్లు వస్తుంటాయి. మీరు ఏదైనా డొనేట్ చేయాలంటే ఇదిగో మా సంస్థకి ఫలానా అకౌంట్కి మీరు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని మెసేజ్లు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. నేనేమి వాళ్ళనేమి ఖండించడం లేదు, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టడం లేదు. మనకి ఇష్టం లేదు కాబట్టి మానేస్తాం, అంతవరకే. బలవంతం ఏది కూడా లేదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు ఈ సత్యం తెలుసుకోలేక మత విద్వేషాలకు అనేక మంది పాల్పడుతున్నారు. అస్సాంలో జోర్హాట్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. జోర్హాట్లో ఒక పెద్ద బైబిల్ కాలేజ్ ఉంది. జోర్హాట్లో అనేక మంది క్రైస్తవులు, వాస్తవానికి నార్త్ ఈస్ట్ అంతా కూడా బ్యాప్టిస్టు సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. అదే ప్రదేశంలో ఒక చోట మరి జోర్హాట్లోనే క్యాథలిక్ సంఘాలు కూడా ఉన్నాయి, క్యాథలిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అలవాటు ఏంటంటే స్కూలు, అలాగే విద్యాలయము, వైద్యాలయం, ఆ తర్వాత దేవాలయం. ఇది వారి యొక్క కాన్సెప్ట్. జెస్యూయిట్స్ యొక్క వాళ్ళు జెస్యూయిట్స్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. సెయింట్ జోసెఫ్స్ అని, నిర్మల్ అని ఇలాంటి కాన్వెంట్లు ఎక్కడున్నా కానీ వాళ్ళు జెస్యూయిట్ మతానికి సాంప్రదాయానికి చెందిన వాళ్ళని అర్థం. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో జెస్యూయిట్ మత స్థాపకుల ద్వారాగా అది జరిగించబడింది. ఆ ప్రకారంగా వాళ్ళు క్రమంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు విద్యాలయము, వైద్యాలయము, దేవాలయము వాళ్ళ విధానం వాళ్ళు చేస్తున్నారు. మనమే ఇష్టపూర్వకంగా వెళ్ళి అక్కడ చేరుస్తూ ఉన్నాం. వాళ్ళేమి మన దగ్గరికి వచ్చి మా స్కూల్స్లో 1, 1, 2, 2, 3, 3 అని వాళ్ళని చెప్పి చేర్చుకోవడంలా మనమే వెళ్తున్నాం. మా పిల్లలు అక్కడుంటే సేఫ్గా ఉంటారండి, బాగా చదువుకుంటారని మనమే చేరుస్తాము. వాళ్ళేమి బలవంతంగా ఆహ్వానించాల. మీరు చూడండి, ఏ పేపర్లో కానీ వాళ్ళు ఎప్పుడైనా ప్రకటన చేశారా? ఎక్కడా కూడా లేదు. మీరు విజయవాడ 1 టౌన్ వెళ్ళి చూడండి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. విజయవాడ 1 టౌన్లో అట్కిన్సన్ అని ఓ స్కూల్ ఉంటుంది. ఎవరు అక్కడ చదివేటువంటి మెజారిటీ స్టూడెంట్స్ ఎవరు అంటే మార్వాడి పిల్లలు. 1 టౌన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, మార్వాడీస్ పిల్లలందరూ కూడా అక్కడ చదువుతూనే ఉంటారు. అంటే మా పిల్లలు బాగుండాలని వాళ్ళు అక్కడ చదివిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ చదివించుకుంటారు. అది తప్పేమి కాదు. తప్పేముంది దానిలో? మనకు బంగారం కావాలి, ఫలానా ఇదిగో జాయలొక్కస్కి వెళ్దాం, వాళ్ళ కులం చూడడం, మతం చూడడం, లేకపోతే ఇదిగో కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్దాం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్దాం, ఇలాగ మనం అనుకుంటాం. మహమ్మద్ ఖాన్ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పుకుంటాం. ఎక్కడ మనకు నాణ్యంగా దొరుకుతుందో అక్కడికి వెళ్తాం. ఇది ప్రాముఖ్యమైన విషయం. వాస్తవానికి ఇది సబ్జెక్ట్లోంచి కాకపోయినా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సమాజం దీన్ని అర్థం చేసుకోలేక అక్కడ ఉన్నటువంటి చర్చి మీద వాళ్ళు ఏమని పోస్ట్ చేశాడంటే, ఒక అతని పేరు నేను మర్చిపోయాను, ఉదయం కూడా చెప్పాను. ఆయన ఏమని రాశాడంటే, మీకు 15 రోజులు గడిపిస్తున్నాం, మీ మత సంబంధమైనటువంటి చిహ్నాలను మీ దేవాలయాల మీద నుండి, హాస్పిటల్ మీద నుండి, చర్చి మీద నుండి తీసేయాలి, లేకపోతే మిమ్మల్ని కూలగొడతామని చెప్పాడు. గుర్తింపు కోసం మాట్లాడే మాటలు, గుర్తింపు కోసం అడ్డదారిలో ఏదో ఒక రకంగా పాపులర్ కావాలి, ఓవర్ నైట్ పాపులర్ కావాలి. అందుకని ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేస్తే ఆయన పేరు 10 మందిలో స్పెక్యులేట్ అవుతుంది, ఆయనకు ఒక రకమైన గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత పార్టీ వాళ్ళు ఆయనకి ఏదో ఒక ప్రాధాన్యత ఇస్తారు, కావలసినటువంటి డబ్బులు ఇస్తారు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. డబ్బు కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. వాళ్ళు వాస్తవానికి దేశాభిమానం లేదు, మత సామరస్యం లేదు, టాలరెన్స్ ఏమాత్రం కూడా లేదు. ఆయన అంటాడు, ఇదిగో మీరు మీ బట్టలు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి అంటాడు. ఆ తర్వాత చిహ్నాలను తీసేయాలంటాడు. ఆయన ఎవరండి చెప్పడానికి? ఆయనకేం అధికారం ఉంది? దేశంలో అనేక మందికి ఈ రోజున మరి మనం వెళ్ళిపోయామో వేరే చోట్ల ఎక్కడో హాయిగా మన పండుగలు మనం చేస్తున్నాం. కారుణ్య యూనివర్సిటీలో సంక్రాంతి పండుగ చేయలేదా? ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాలి మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున ప్రజలు ఎవరి విధానాన్ని వారు కొనసాగించలేక ఎదుటివారి మీద పడిపోవడం, ఇది ప్రాముఖ్యంగా అలవాటుగా మారిపోయింది. ఇవి వాడుకుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రజల యొక్క స్వభావం ఎలాగుంది అంటే, తనది కాని దాన్ని ఆశించేవారిగా ఉండడము, తనది కాని చోటుకు వెళ్ళిపోయేవారిగా ఉండము, తన దాన్ని కాని చోటుకు వెళ్ళేవారిగా ఉండము. ఇదిగో ఈ రోజున మనం బజారు మీద వెళుతున్నాము, ఒకవేళ ఏదో జరుగుతూ ఉంటే మనం అక్కడ నిలవడం. ఎందుకు నిలబడము? మనకు ఆసక్తి లేదు కాబట్టి మనం దాన్ని చూడము, అక్కడికి వెళ్ళము. ఈ రోజున కానీ కొంతమంది ఎలాగున్నారంటే, కొంతమంది వారికి కాని దానిని పట్టించుకునేవారిగా, తనకు కాని విషయాన్ని పట్టించుకునేవాడట దారిని పోయేటువంటి కుక్క చెవులు మెలేసేవాడితో సమానం అంట. దారిని పోయే కుక్కని ఒక అతను ఇలా కాలుతో కొట్టాడు, అది పట్టుకుని కాలు పీక చేసింది.
జూలోకి వెళ్ళి సింహం ముందు నుంచి తొడగొట్టాడు ఒక ఆయన. ఏమన్నా అవసరమేనా? అది అది సింహం అని తెలుసు, అది క్రూర జంతువు అని తెలుసు, దాని దగ్గరికి వెళ్ళి ఎందుకు తొడగొట్టాలా, ఎందుకు సెల్ఫీ దిగాలా? ఇలాంటి మనుషులు ఈరోజు తయారయ్యారు. గొర్రె యజమాని దగ్గర, కాపరి దగ్గర ఉండాల్సినటువంటి గొర్రె ఏమైపోయిందంటే అది తప్పిపోయింది, లేకపోతే అది ఇష్టం వచ్చినట్లుగా తన మార్గాన్ని తాను ఎంచుకుని వెళ్ళిపోయింది. గొర్రె యొక్క స్వాభావికమైన లక్షణం ఏంటి? యజమాని దగ్గర ఉండడం, సహవాసంలో ఉండడం, మేత వేయడము, అది చక్కగా యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆ ప్రకారంగా అది ఉండడం. కానీ ఈ ఒక్కటి వేరుగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి రకాలు. అంటే ఇక్కడ గొర్రె అంటే విశ్వాసుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో మనం చూస్తాం. ఒకటి, హెడ్ స్ట్రాంగ్ పీపుల్గా ఉంటారు, అంటే ఒక మూర్ఖ స్వభావంతో ఉంటారు. అంటే వారు మొండి వాళ్ళుగా ఉండము మొదటి విషయంగా మనం గమనించాలి. సంఘంలో కొంతమంది మొండితనంతో ఉంటారు. ఎన్ని చెప్పినా కానీ నీ మాట నీదే, నా మాట నాదే. ప్రైడ్ పీపుల్ అంటాం, అంటే హెడ్ స్ట్రాంగ్ పీపుల్ అంటాం. వారు గర్విష్టి హృదయాలతో ఉంటారు. మనుషులు అంత్య దినాలలో గర్వాంధులు అంటాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. అంత్య దినాల్లో మనుషులు గర్వాంధులుగా ఉన్నారు. ఈ రోజున విశ్వాసులే కానీ గర్వంతో ఉన్నామేమో. ఆత్మీయ గర్వము, శారీరకమైన గర్వము, లోకానుసారమైన గర్వము, ఎలాగో ఒకవేళ మనం గర్వించే వారిగా మనం ఉన్నామేమో. గర్వించేటువంటి స్వభావము దేవునికి అయిష్టము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులని వాక్యము తెలియజేస్తుంది. రెండవది, హేస్టింగ్ పీపుల్, అంటే తొందరపాటు కలిగిన వారిగా. మాట్లాడక ముందే నాకు తెలుసులే అంటారు, తొందరపాటు. లేకపోతే తొందరపాటుతో ఎదుటివారిని గురించి చెడుగా ఆలోచన చేసుకోవడం, ఎదుటివారిని గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. గొర్రె యొక్క స్వభావము ఇది కాదు. తొందరపాటు నిర్ణయాలు, హేస్టింగ్ పీపుల్ అని మనం వారిని గురించి చూస్తుంటాం. ఇక మూడవ రకం ఎలాగుంటారంటే దురాశతో ఉన్నటువంటి పీపుల్. దురాశ ఉన్నటువంటి ప్రజలు ఎలాగా ఉన్నారంటే గ్రీడీ పీపుల్ అంటాం వారిని. దురాశతో ప్రజలు దురాశలో ఉండడాన్ని, దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడి పాపంలోనికి నెట్టబడ్డాన్ని మనం చూస్తాం. దురాశ గర్భము ధరించి చేటుని కనుక చేటు పరిపక్వమై మరణాన్ని కందని వాక్యం తెలియజేస్తోంది. ఇది దీని యొక్క తీరు. దురాశ చేత అంటే మనకు కాని దాన్ని గురించి దురాశలోనికి వెళ్ళిపోవడము. ఆశపడడం వేరే విషయం, ఆశపడవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దురాశ ప్రమాదకరమైంది. దురాశ, అత్యాశ, ఆశ, ఇన్ని రకాలు ఉంటాయి మనలో కదా. విశ్వాసి, అవిశ్వాసి కదా, అల్ప విశ్వాసి. ఎలాగుంటాం మనం? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? గొర్రెల యొక్క రకాలు ఎలాగున్నాయో చూస్తాం మనం. మొండితనంగా ఉన్నటువంటి గొర్రెలు. ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని సెల్ఫ్ డిటర్మినేషన్ గొర్రెలు ఉంటాయి. కొన్ని అంటే వారి నిర్ణయమే కానీ ఇంకొకళ్ళు చెప్పింది వినరు. మేము అనుకున్నదే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, ఇక అదే నేనేమనుకున్నానో అదే. అలాంటి విశ్వాసులు కూడా కొంతమంది ఉంటారు. విశ్వాసులే, సంఘంలో ఉన్నటువంటి వారే. నేను అనుకున్నది కరెక్ట్ కాబట్టి దాన్ని సమర్థించుకోవడం కోసమై నేను రకరకాలైనటువంటి విషయాలను వెతుక్కొచ్చుకుంటూ ఉంటాను. ఒక లాయర్ కనుక కోర్టులో వాదిస్తూ ఫలానా ఇదిగో హైకోర్టు తీర్పు ఇదండి, ఇదిగో ఢిల్లీ కోర్టు తీర్పు ఇదండి, ఇదిగో కేరళ కోర్టు తీర్పు ఇదని తన యొక్క వాదనకు సరిపోయినటువంటి విషయాలను ఎలాగునా ఆయన వెతుక్కుంటాడో, అలాగే కొంతమంది వారు సొంత నిర్ణయాన్ని బట్టి వారు వెళ్ళిపోయిందే గాక దానికి తగినటువంటి ఎలిబిని వెతుక్కుంటూ ఉంటారు. దానికి తగినటువంటి విషయాలను వెతుక్కుని నేనే కరెక్ట్ అంటుంటారు. దేమ ఇహలోకమును స్నేహించి, తిమోతికు రాస్తూ పౌలు గారు చెప్పిన మాట, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎవరి కారణం? గొర్రె తప్పిపోవడానికి ఎవరి కారణం అంటే అది తనకు వాడుకగా వస్తూ ఉంది. దీని రూట్స్ ఎక్కడున్నాయి అంటే ఈ గర్వ హృదయం కానీ, తొందరపాటు కానీ, దురాశ కానీ, లేకపోతే తొందరపాటుగా స్వయం నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మన పితరుల దగ్గర నుండి మనకు అవి వారసత్వంగా వస్తూ వచ్చాయి. పితరుల దగ్గర నుండి ఆస్తిని, ఐశ్వర్యాన్ని కాదు, భక్తిహీనమైనటువంటి ఈ లక్షణాలు కూడా మనలోనే ఇన్బుల్ట్గా అవి వస్తూనే ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం సెల్ ఫోన్ కొనుక్కుంటాం.
సెల్ ఫోన్ కొనుక్కుంటే కొన్ని యాప్స్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా కంపెనీ వాడు ఆల్రెడీ పెట్టేస్తాడు. అవి అవసరం లేకపోతే వాడుకోకపోవటం, ఇక అవసరం ఉన్న వాటిని తీసుకోవడం, అది మనం అలవాటు చేసుకుంటాం. ఈ రోజున మన వాడుక ఎలాగుందంటే, మనకు పూర్వకాలం నుండి కూడా గర్వ హృదయము, తిరుగుబాటు స్వభావము, తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ దురాశ చేత మరలు కొల్పబడడం, ఇవన్నీ కూడా మన స్వభావంలో సహజ సిద్ధంగానే మనం వాటిని అలవాటు చేసుకుంటూ వచ్చాము. కానీ వాస్తవానికి దేవుడు మనిషిని యథార్థ హృదయులుగా చేశాడు. కానీ వారు తమ ఇష్టానుసారంగా వారు దేవునికి ఇష్టమైనటువంటి విషయాలను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. చూడండి, ఎలాంటి వాడుక సంఘానికి ఉందో, మనం ఎలాంటి వాడుకలోనికి వెళ్ళాలో, సంఘము ఎలాంటి వాడుకతో దేవుని రాజ్యానికి వారసులుగా చేపడతారో, అంటే ఆయన భుజాల మీదకు చేర్చబడినటువంటి గొర్రె వలె ఎలాగో మనం మార్పు చెందాలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కొంచెం ఆలస్యమైన కానీ మీరు వినండి. ఒకటి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో మాట వినకపోవడం మీకు వాడుకగా వచ్చింది అంటాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 20-21 వచనాలు మీరు చూసినట్లయితే, ఇదిగో 22వ అధ్యాయం ఏనండి, చూడండి ఒకసారి. నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక, నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోదురు, నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానం నుండి సిగ్గుపడదువు. ఈ రోజున ఇదిగో నా మాట వినకపోతే బాల్యము నుండి నీకు వాడుక. గొర్రె ఎందుకు అడవిలో తప్పిపోయిందంటే 99 బాగానే ఉన్నాయి, 99 మేస్తున్నాయి కదా. ఈ ఒక్కదానికి ఏమొచ్చిందంటే మాట వినకపోవడము, కాపరి స్వరము వినకపోవడము, కాపరిని ధిక్కరించి వెళ్ళిపోవడము. ఇగో నాకు అవసరం లేదు, నేను ఎవరికి లోబడను, ఎవరి నాయకత్వం కూడా నాకు అవసరమే లేదు. ఇలాంటి వారిగా మనుషులుంటే, ఇలాంటి వారిగా విశ్వాసులుంటే సంఘాలు ఎప్పుడు వృద్ధి చెందుతాయి? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటకు లోబడకపోయినట్లయితే డిస్ఒబీడియన్స్ అనేది, అవిధేయత అనేది, తిరుగుబాటు అనేది సోది చెప్పుడుతో సమానం అంటాడు. తిరుగుబాటు చేయడం సోది చెప్పడంతో సమానమని వాక్యం తెలియజేస్తుంటే ఎన్నిసార్లు తిరగబడ్డాం, మొండితనంగా తిరగబడ్డాం, గర్వంతో తిరగబడ్డాం, స్వయం నిర్ణయంతో తిరగబడుతూ వచ్చాము. ఇదిగో మాట వినకపోవడం నీకు బాల్యం నుండి కూడా వాడుకగానే వస్తుంది. ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజున నీవు గమనించాలి, నీ వాడుక దేవునికి లోబడేటువంటి వాడుకుందా, లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి వాడుక నీకుందా? వాస్తవానికి మొండివాడై తిరగబడేటువంటి కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపాలని వాక్యము ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. ఆ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 18, 20, 21 వచనాల్లో మీరు చూస్తే, మొండివాడై తిరగబడేటువంటి కుమారుణ్ణి వారసుని నీవేమీ లెక్క చూడాల్సిన అవసరం లేదు. అతన్ని తీసుకుని వెళ్ళి సమాజానికి అప్పగిస్తే సమాజం అతన్ని ఊరి వెలుపులకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసి మొండితనం అనేది సమాజంలో లేకుండా పరిహరిస్తారు. ఇది ఆనాటి సమాజం యొక్క లక్షణం. కానీ అనేక మార్లు మొండివారిగా తిరగబడినటువంటి మనలను ఆయన సాధు స్వభావాన్ని ఆయన మనకు అలవాటు చేశాడు. ఆయన అంటాడు కదా, నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను గనుక ప్రతివారు కూడా తన కాడి ఎత్తుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించడం నేర్చుకోవాలి. తన కాడినెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతివారు కూడా నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. యేసు ప్రభువారు దీన మనస్సు కలిగిన వాడట, ఆయన సాత్వికుడట, ఆయన సాధు స్వభావం కలిగిన వాడట. ఒక గొర్రె పిల్ల ఎలాగున బొచ్చు కత్తిరించమని ఎదుట మౌనిగా ఉందో అలాగున ఆయన సాధువై మన కొరకై నిలువబడ్డాడు. మనం మొండివారమై తిరగబడుతున్నప్పుడు ఎన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపాలి,
కానీ ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి ఆయన మనల్ని అప్పగించలేదు. మనకు బదులుగా ఆయన ఇదిగో సిలువ శ్రమలో తనను తాను అప్పగించుకున్నాడు. ఇది మొదటి లక్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెలు తిరుగుబడేటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఈ వాడుక నుండి ప్రభు విడుదల చేయడం కొరకై ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. కాబట్టి మీరు నా వద్దకు వచ్చి నా కాడిని మోయటం మీరు నేర్చుకోండి. కాడి మోయటం అంటే మెడ వంచటము. మెడ వంచితే మంచి మేత ఉంటుంది, మెడ వంచితే మంచి సహవాసం ఉంటుంది, మెడ వంచితే ఇదిగో ప్రభు యొక్క భుజాల మీదకు వెళ్ళేటువంటి ఆ మంచి సమయం కొరకై ప్రభు మనను సిద్ధపరుస్తాడు. మొదటి లక్షణం ఇదిగో తిరగబడేటువంటి మాట వినకపోవడం మొదటి లక్షణంగా మనం చూస్తూ వచ్చాము. రెండవ లక్షణము ఎలాంటి లక్షణాన్ని ఇదిగో గొర్రెలు కలిగి ఉన్నాయంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలోను 12వ అధ్యాయము 7వ వచనంలోను కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట. మీరేమనుకోకుండా మీరు చదువుకోండి మాటలు. చూడండి ఒకసారి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో సంఘం ఎలాగుందో, సమాజం ఎలాగుందో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబద్ధము చేయడము, లేకపోతే అబద్ధకరమైనటువంటి జీవితాన్ని, మోసకరమైన జీవితాన్ని, అన్యాయమైన జీవితాన్ని జీవించడం వారికి వాడుకగా ఉందని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 4:2 ప్రకారంగా అబద్ధ సాక్ష్యము పలుకటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యను. వాడుక ఎలాంటి వాడుకలో మనం ఉన్నాం సమాజంలో. ఆనాటి పరిస్థితులట ఇదిగో జనులు కన్నం వేసిదరు, మానక నరహత చేసిదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దేశమంతా ఏడుస్తుందట. దేశమంతా ఇదిగో దేశమే కాదు, సముద్రంలో కూడా చేపలు లేకుండా పోతాయి అంటాడు. ఈ రోజున గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే సముద్ర ఉత్పత్తులను ఎలాగైనా పెంచాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇక ప్రపంచానికి చిట్ట చివరిగా ఏదైనా అవకాశం ఉందంటే అక్కడే విస్తారమైన ఆహారం ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం దాన్ని ఆహారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సముద్రంలో కూడా చేపలు లేకుండా పోతున్నాయంట. చూడండి, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. ఎందుకు? దేశం ప్రలాపిస్తుంది, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. ఎందుకంటే మనుష్యులలో ఉన్నటువంటి అన్యాయమైనటువంటి జీవన విధానము, అనైతికమైనటువంటి జీవన విధానము. ఈ రోజున మన లైఫ్ స్టైల్ ఎలాగుందంటే మనము అన్ఫెయిత్ఫుల్ లైఫ్ స్టైల్ను మనము కలిగిన వారమైనాం. ప్రతివాడు కూడా పొరుగువాడిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడట. ప్రతివాడు కూడా తన సహోదరుని కొంపముంచాలని ప్రయత్నం చేస్తున్నాడట. ఇది దైవజనులను చెప్పుకున్న వారు, విశ్వాసం చెప్పుకున్న వారు, నాయకులను చెప్పుకున్న వారు, రాజులను చెప్పుకున్న వారు ఎలాగనే మాట్లాడుతున్నారు. ఈ మధ్య నేను ఒక వార్త విన్నాను. ఒక నాయకుడు, ఒక ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే దేశంలోనట మత విధానము, కుల విధానం ప్రాముఖ్యంగా ఉందట, అందుకని దేశం పాడైపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైతే మతతత్వ పార్టీగా ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాట. ఎంత అన్యాయమైన విషయం! అబద్ధం ఆడడం, నరహత్య చేయడం, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని, అనైతికమైన జీవితాన్ని జీవించడం, అది నీకు వాడుకగా ఉంది. ఈ రోజున మన వాడుక ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది? ఒకవేళ పైకి మాత్రమే ఒకవేళ బాగుండి పెదవులతో ఇదిగో మనం ఒకవేళ మంచి మాట్లాడుతూ హృదయాంతరంగంలో అబద్ధము జరిగించే వారికి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా, జారస్త్రీయట పాపము చేసి పెదవులు దుడుచుకున్నట్లుగానే ఉంటుంది అంటారు. పెదవులు దుడుచుకుని బాగా ఉంది, నన్ను ఎవరు చూడలేదు కదా అనిపడుదట. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఎఫ్రాయిము ఎవరు నన్ను చూడలేదని ఎఫ్రాయిము అనుకొనుచున్నది అంటాడు. ఎవరు చూడకుండా నేను హాయిగానే ఉన్నాను కదా అనుకుంటుందట. ఇది ఈనాటి సమాజం యొక్క పరిస్థితి. గొర్రె కూడా ఏమనుకుందంటే నన్ను ఎవరు కూడా చూడలేదులే, హాయిగా వెళ్ళిపోయింది. కానీ దురదృష్టం అది గుంటలో పడిపోయింది. ఎక్కడికి వెళ్ళింది చివరికి అంటే గుంటలోనికి వెళ్ళిపోయి అప్పుడు కేకలేస్తుంది, అయ్యా నన్ను ఎవరైనా తీస్తే బాగుండు. దాని స్వరమే చిన్నది, ఎంత గరిస్తే కాపరికి వినబడుతుంది. కాపరి ఆయన వచ్చి ఆ పడిన గుంటలో నుండి ఆయనే దాన్ని బయటకు తీశాడు. ఎన్నో ముళ్ళ తుప్పలు, ఎన్నో గాయాలు, ఎన్నో గుంటల్లో నుండి, ఎన్నో లోయల్లో నుండి ఆయన వచ్చి దాన్ని గుర్తించి దాన్ని బయటకు తీసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే. అది కృప. యేసు ప్రభువు యొక్క శిలువ కార్యం నిన్ను నన్ను
గుంటలో నుండి లేవనెత్తింది. అన్యాయమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అబద్ధకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ ప్రభు మనను కరుణించాడు. మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మరణములో నుండి ఆయన లేవనెత్తాడు. ఇది శిలువ మరణం యొక్క ప్రాధాన్యతని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా ఫాల్స్ వర్షిపర్స్గా ఉండడం, లేకపోతే ఫాల్స్ డివోషన్ను మనం కలిగిన వారిగా ఉండడం. రాజులు రెండవ గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనంలోను 15వ వచనంలోను 17వ వచనంలోను కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే, నీ కుమారుణ్ణి ఇదిగో నీవు అగ్నిగుండం దాటించడం నీకు వాడుగ్గా వచ్చింది అంటాడు. అలాగే నీవు చిల్లంగితనం చేయడము నీకు వాడుగ్గా వచ్చిందంటాడు. సోది చెప్పించుకోవడం నీకు వాడుగ్గా వచ్చిందంటాడు. జ్యోతిష్యం చెప్పించుకోవడం నీకు వాడుగ్గా వచ్చిందంటాడు. ఇదిగో దేవుడు కాని దాని దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇదే దేవుడు అని చెప్పడం నీకు వాడుగ్గా వచ్చింది. ఇది ప్రభు మాట్లాడిన మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీ కొరకే జ్ఞాపకం చేస్తున్నాను. 33:6 చూడండి ఒకసారి. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించచ్చు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్న పిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎలాంటి వాడుకుందంటే, బెన్ హిన్నోము లోయను దాటించేటువంటి వాడిగాను, ముహూర్తాలను విచారించేవారిగాను. ఈరోజు చాలామంది జీవితం ఇలాగే ఉంది. అదేంటో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక అన్యుడు ఏ రోజున పెళ్లి చేసుకుంటాడో క్రైస్తవుడు కూడా అదే రోజు చేసుకుంటున్నాడు. ఏమిటి కారణం? నేను లెక్క చూస్తాను కొన్నిసార్లు. ఆయన ఎందుకు పలానా రోజు గృహప్రవేశం పెట్టాడు, ఆమె ఎందుకు పలానా రోజునే కుమారుడు పెళ్లి పెట్టుకుంది చూస్తే క్యాలెండర్ తీసి చూస్తా. క్యాలెండర్ చూస్తే అది ఇది రెండు సేమ్ టు సేమ్ పించ్ అన్నట్టుగా ఏం తేడా లేదు. పేరు ఒకటే మారు, గుడి ఒకటే తేడా, రెండు కూడా ఒకటే. ఈ రోజున ఎలాగున్నాం మన విశ్వాస జీవితం? మనం భయంకరమైనటువంటి ఆరాధికులుగా, దేవునికి అయిష్టమైన ఆరాధికులుగా. ఆనాటి రాజులు కూడా వారి కుమారులను అలాగే చేశారు, వారు కూడా అలాగే చేశారు. వారు జ్యోతిష్యాన్ని చిల్లంగితనమును వాడుక చేస్తూ వచ్చారు. ఈ రోజున నీ వాడుక ఎలాగుంది? గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటంటే, అది ఇష్టానుసారముగా దేవుని కంటే తన స్వయం మీద ఆధారపడి తను సెల్ఫిష్గా ఆలోచన చేసి తనంతటి తానుగా వెళ్ళిపోయింది. ఈ రోజున అలాంటి వారిగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా మనం చూసాం, నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును కాబట్టి నా దగ్గర మీరు నేర్చుకోండి. రెండవది ఆయన ఏమంటాడంటే, నా లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా ఆయన వాడుక చొప్పున మందిరానికి వెళ్ళి ఈ రోజున మందిరానికి రావడం మన వాడుకై ఉండాలి. అంటే ఇన్బుల్ట్ యాప్ లాగానే మన జీవితంలో ఉండాలి. ఇక మందిరానికి వెళ్ళడం అంటే అదేదో ప్రత్యేకమైన పని కాదు, మందిరమే ప్రత్యేకమైన పని మన జీవితంలో. మందిరానికి వెళ్ళడమే. యేసు ప్రభువారు ఆయన దేవుని మందిరానికి వెళ్ళడం, వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం చదివాడు, బోధించాడు, ప్రార్థించాడు. ఆ తరువాత చూడండి ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ రోజున సమాజం అలవాటు చేసుకోవాల్సినటువంటి వాడుక, ప్రభువా ఇదిగో నేను సాత్వికునిగా నీ దగ్గర నేను నేర్చుకోవాలి. నీవు బోధిస్తూ ఉన్నావు, ద్వీపములారా రండని నీవు పిలుస్తూ ఉన్నావు, నీవు నాకు బోధిస్తూ ఉన్నావు ప్రభా, దినమెల్లా కూడా నీవు నన్ను బోధిస్తూ ఉన్నావు. కానీ నీ మాట వినలేక అనేక సార్లు మొండివాడినై తిరగబడుతూ వచ్చాను. రెండవది, ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనము ఒకవేళ మన సహవాసంలో మన జీవన విధానంలో అబద్ధం జరిగించే వారికి ఉన్నట్లయితే, అన్యాయం చేసే వారికి ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్యాయములు సహించి కూడా ఆయన అన్యాయం చేయలేదు.
ఆయన అన్యాయాన్ని భరిస్తూనే వచ్చాడు. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక వాడుక ఒకటి ఉంది. అదేమిటంటే పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేయాలి, ఇది వాడుక. కానీ వాళ్ళు ఏమంటారంటే మా వాడుక చొప్పున బరబ్బాను విడుదల చేయ, కానీ యేసుని మాత్రం విడుదల చేయొద్దు. యేసు ప్రభువారిని సిలువకు అప్పగించారు. అంటే వారి వాడుక ధర్మాన్ని వారు మీరినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు ఇదిగో అలాంటి వారి కొరకై ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఒలీవల కొండ మీద ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేసినట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రార్థించేటువంటి సమాజముగా మనం ఉండాలి. ఆ తరువాత ఇదిగో మనము మన ఆరాధన విధానం లేక మన విశ్వాస జీవితం ఒకవేళ దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే ఆ ప్రభు అంటాడు కదా, కన్నీటితోనూ రోదనతోనూ తను విడిపించగలవానికి ఆయన విజ్ఞాపనలను చేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ శిలువ ధ్యాన కూటము మన జ్ఞాపకం చేసినటువంటి 3వ వాడుక మనం ప్రభు సన్నిధిలో యథార్థమైన హృదయంతో ప్రార్థించడాన్ని మనకు నేర్పుతుంది. యథార్థమైన హృదయంతో ఆయనను ఆరాధించడం మనకు నేర్పుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ తప్పిపోయిన గొర్రె వలె మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మొండివారిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, లేకపోతే అనైతికమైన జీవితంతో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, లేకపోతే దేవునికి అయిష్టమైన ఆరాధన చేస్తున్నప్పటికి కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు, వెతికాడు, మన దగ్గరికి వచ్చాడు, మనల్ని లేవనెత్తాడు. మనం ఎక్కడ గుంటలో నుండి ఆయన భుజాల మీదకు మన స్థానం మార్చబడింది. ఆయన భుజాల మీద అనగా ఆ శిలువ దగ్గరకు ప్రభు మనలను చేర్చాడు. ఆ శిలువ యొక్క త్యాగంలోనికి ప్రభు మనలను లేవనెత్తాడు. ఆ శిలువ త్యాగం ద్వారాగా ఆయన భుజాల మీద మనము ఆడించబడే వారిగా మనమున్నాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి సహవాసం కొరకై ప్రభు మనల్ని పిలుస్తుండగా ఒకవేళ తప్పిపోయిన గొర్రె వలె మొండివారిగా ఉన్నట్లయితే, అనైతికమైన జీవితంలో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారిగా, లేకపోతే విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో ఓడిపోయిన వారిగా ఉన్నట్లయితే ప్రభు మనలను చంపడానికి అప్పగించలేదు. ఆయన మనను ప్రేమిస్తూ ఆయన భుజాల మీదకు మనల్ని ఎత్తుకున్నాడు. గొర్రెను కొట్టలేదు, తిట్టలేదు, నీవెందుకు వెళ్ళిపోయావని అనలేదు. దాన్ని తీసుకుని దాన్ని కడిగి శుద్ధీకరించి తన భుజాల మీద ఆయన మోస్తూ తన సహవాసంలోనికి ఆయన తిరిగి చేర్చాడు. ఆ సహవాసమే సిలువ యొక్క సహవాసము, ఆ సహవాసమే సంఘం యొక్క సహవాసం. ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఒకవేళ తప్పిపోయినటువంటి మొండి గొర్రెగా, తిరుగుబడిన గొర్రెగా ఒకవేళ ఉన్నామా, అనైతికమైనటువంటి గొర్రె వలె మనం ఉన్నామా, లేకపోతే దేవునికి హేయమైన ఆరాధన చేసినటువంటి గొర్రె వలె మనం ఉన్నామా? మనం ఎలాగున్నాం? ప్రభువును ప్రార్థన చేస్తూ వేడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాము. ఎవరికి వారే ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ప్రభువా, మందలో ఉండవలసినటువంటి నేను మొండివాడిగా తిరగబడుతూ నీ మాట వినకపోయాను. నేను అనేక సార్లు అనైతికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. లోక జనుల యొక్క మర్యాద క్రమాన్ని అనుసరిస్తూ నేను కూడా పడిపోయిన వాడిగా ఉన్నాను. గొర్రెవలే గుంటలో పడిపోయిన వాడిగా నేనున్నాను. అలాగని లోకంలో ఉన్నటువంటి అన్య ఆచారాలను ఆచరిస్తూ నేను కూడా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాడిగా నేనున్నాను. ప్రభు, ఆయనను నన్ను కరుణించావు, నన్ను క్షమించావు, నా కొరకై నన్ను వెతుకుతూ వచ్చావు, నన్ను లేవనెత్తావు, నీ భుజాల మీదకు నన్ను చేర్చుకున్నావు. ప్రభు, ఆ ప్రేమ సిలువ ప్రేమ, ఆ ప్రేమ సాటిలేని ప్రేమ. ఇదిగో నేను తప్పిపోయిన గొర్రెవలే ఈ లోకమైనటువంటి అరణ్యంలో అనేక సంవత్సరాలు తిరుగుతూ వచ్చాను. కానను తుల్యమైనటువంటి అడవి వంటి సమాజంలో నేను తిరుగుతూ వచ్చాను. ఆయన్ను నా కొరకై ప్రభువా నీవు వచ్చావు. ఆ ఘోరమైనటువంటి అడవిలోనికి నీవు వచ్చావు. ఘోరమైనటువంటి ఆ గుంటలో నీవు నన్ను లేవనెత్తావు. ప్రార్థన చేసుకున్నావు, ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకున్నావు.